నేను గత 50 సంవత్సరాల నుండి చూస్తున్నా. ఇలాంటి విపత్తు ఏ రోజు గూడా రాలేదు. ఇట్లాంటి విపత్తుకు కారణము ఎవరైనప్పటికీ రైతు మాత్రం నష్టపోయాడు. మేము గత 5, 6 సంవత్సరాల క్రితము మేము బ్యాంకు ద్వారా ఇన్సూరెన్స్ చేయిస్తే వాళ్ళు పిల్లల వారీగా అన్నారు. కొంత విలేజ్‌లల్ల పంట నష్టమైనా గూడా ఎవరు చెల్లించలేదు. దాని తర్వాత గ్రామాల వారీగా కాకుండా రైతు వారీగా చేయాలని కూడా చెప్పినారు. కానీ నేను గత 2 సంవత్సరాల క్రితం కాటన్‌కు 10 ఎకరాల కాటన్‌కు మేము కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా చేయిస్తే కూడా ఈ డేట్ వరకు ఒక రూపాయి ఇవ్వలేదు. అంటే ఈ బీమా అనేది ఈ రైతులకు ఎలాంటి లాభం చేకూరలేదు. దీని లాభం చేకూరాలంటే సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని పూర్తి స్థాయిలో 20% పంట నష్టమైనా కూడా రైతుకు చేరే విధంగా బీమా గవర్నమెంటే కట్టాలి. దాన్ని గవర్నమెంట్ నష్టపరిహారం కూడా గవర్నమెంటే ఇయ్యాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కొంతమంది కేంద్రం నుంచి గాని, రాష్ట్రం నుంచి గాని కొన్ని ఇండస్ట్రీలు మూతబడిపోయే పరిస్థితి ఉన్నది. లాస్ అయినాయి అంటే కోట్లు ఆ ఇండస్ట్రీకి సబ్సిడీ రూపంలోనో లేకుంటే బ్యాంకు రుణాలు మాఫీ చేసో ఏదో ఒకటి చేస్తా ఉన్నారు. కానీ రైతు నష్టపోతే మాత్రం రైతుకు 3000, 2000, 5000 ఏదో కంటి తుడుపుగా ఇచ్చి రైతులను నట్టించే ప్రయత్నం చేస్తారు. రైతులు పగడ్బాలు పలుకుతాయి తప్ప రైతుకు మేలు చేసే ప్రభుత్వాలు ఈ మన ఇండియాలో ఇదివరకు చూడలేదు. ఇక చూడం కూడా. బీజేపీ ప్రభుత్వం కూడా రైతు దిక్కు ఏ నాడు కూడా మేము మీకు గిట్టుబాటు ధర లేకుంటే ఈ పెంపకం రేట్లు మన గిట్టుబాటు ధర మనకు పనిచేసే విధానాన్ని బట్టి ఇప్పుడు 2000 పెంచారు. 2000 ఉన్నది వంట ధర. మీకు 3000 పెంచినా నష్టం లేదు. ఒక్క ఉద్యోగికి ₹1,00,000 జీతం ఇస్తారు. రైతు కుటుంబం అంతా పనిచేస్తుంది. ఎక్కడికెళ్ళి మనకు లాభం వస్తుంది? ఒక ఎకరాకు 20 నుంచి 22 క్వింటాల వడ్లు వస్తే 40,000 వస్తాయి. 40,000 దాంట్లో కుటుంబం అంతా పనిచేయాలి, పెట్టుబడి పెట్టాలి, మీకు తీసుకోవాలి, లేకుంటే ఉపవాసం ఉండాలి, కూలి పనికి పోవాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో రైతుకు మేలు చేసే విధంగా ఫసల్ బీమా అనేది పూర్తి స్థాయిలో గవర్నమెంట్ చెల్లించాలి. దాన్ని విలేజ్ వైజ్ గా కాకుండా మండల్ వైజ్ గా కాకుండా రైతు వారీగా ఏ సర్వే నెంబర్ లో ఏ రైతు పంట ఎంత నష్టమైందో దాని ప్రకారంగా డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఆర్థిక క్రాపులు ఉంటాయి. హార్టికల్చర్ క్రాపులు అయితే 3 నెలలకు ఒక క్రాప్ 2 నెలలకు ఒక క్రాప్ చేంజ్ చేస్తాడు. ఆన్లైన్ లో క్రాప్ మేము ఫస్ట్ రాయించుకుంటే లేకుంటే లేదనేది ఒక నిబంధన పెట్టిండ్రు. అది కూడా కరెక్ట్ కాదు. మోకం మీద ఇప్పుడు చూసి పంట నష్టానికి ఎకరాన ₹20,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? ఎకరాన ₹20,000 ఇస్తే కొంచెం కంటి పెట్టుబడి అనేది